పాత నిబంధనలో క్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా నోహు ఓడ క్రీస్తు, రెండవది పస్కా గొర్రెపిల్ల క్రీస్తు, తర్వాత పరలోక మన్నా క్రీస్తు, ఆ తర్వాత 17వ అధ్యాయం నిర్మాకాండం, ఆ యొక్క బండ క్రీస్తు. తర్వాత గత వారం మనం చూసాం ఇత్తడి సర్పము క్రీస్తు. ఈరోజు మనం చూసేది ఏంటంటే ప్రత్యక్ష గుడారము క్రీస్తు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించుట కొరకై మోషే ద్వారా వారికి ఒక నమూనాను చూపించారు. ఆ నమూనా ఇక్కడ రాయబడింది. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. కాబట్టి ఇవన్నీ దేవుడే చూపిస్తాడు. ఈ ఉపకరణములన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనం ప్రత్యక్ష గుడారం, ఇంగ్లీష్లో టాబర్నకల్ అంటారు, యేసుక్రీస్తును ముంగుర్తుగా ఈ ప్రత్యక్ష గుడారము చూపిస్తుంది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివసించాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తులో దేవుడు నివసించాడు. కాబట్టి పాత నిబంధన ప్రత్యక్ష గుడారం దేవుని నివాస స్థలము, కొత్త నిబంధన యేసుక్రీస్తు దేవుని నివాస స్థలము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, కొలస్సీ 2:9, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, చూసారా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్ కదా. ఆయన మనిషి వలె ఉంటాడు, అప్పుడే ఆయన దేవుని వలె ఉంటాడు. సంపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. మానవుని వలె ఆయన ఆకలి ఉంటాడు అంజూరపు చెట్టు వద్ద, అదే సమయంలో దేవుని వలె ఆ చెట్టును శపిస్తాడు. మానవుని వలె దాహం కొంటాడు మన వలె, అదే సమయంలో దేవుని వలె నేను నీకు జీవజలము ఇస్తానంటాడు. మానవుని వలె దోణి అమరమున నిద్రపోతాడు, కానీ అదే సమయంలో ఆయన దేవుడు. దేవుని వలె గాలి తుఫాను సముద్రాన్ని గద్దిస్తాడు. మానవుని వలె లాజరు సమాధి వద్ద ఏడుస్తాడు. జీసస్ వెప్ట్. బైబిల్లో ఒకటి వాక్యం, బైబిల్లో చిన్న వాక్యం ఏమిటి? యేసు కన్నీరు విడిచాడు. ఇంగ్లీష్లో ఉండే మాట జీసస్ వెప్ట్. కానీ అదే సమయంలో ఆయన దేవుడు. లాజరు బయటికి రమ్మనగా లాజరు బయటికి వచ్చాడు. అర్థమైందండి? కాబట్టి మనిషి వలె ఆ కొండ మీద ప్రార్థించాడు. ఇది 14వ అధ్యాయం. దేవుని వలె నీళ్ళ మీద నడిచాడు, సముద్రం మీద నడిచాడు. ఆయన అప్పుడే మానవుడు, అప్పుడే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు అంటే దేవుడు యేసుక్రీస్తులో పరిపూర్ణంగా నివసిస్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించింది. కాబట్టి పాత నిబంధనలో గుడారం, ప్రత్యక్ష గుడారం దేవుని నివాస స్థలం, శాంక్చురీ అంటారు ఇంగ్లీష్లో. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉంది. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తులో కనబడుతున్నట్టు. తండ్రి పోలిక పిల్లలు ఏ విధంగా కనబడుతుందో, మన దేవుని యొక్క పోలిక యేసుక్రీస్తులో. ఇన్న మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్గల మాట చేసే సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. నేను ఎలా చదువుతున్నారో గమనిస్తున్నారా? చదివేవాళ్ళు అట్లా చదవాలి, కట్ చేయకూడదు, మరీ పొడుగ్గా చేయకూడదు కదా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన సాక్షాత్తు దేవుడు.
దేవుడే మానవ రూపంలో ఆయన, అంటే అలనాడు ప్రత్యక్ష గుడారం నివసించడనే మాట ఏంటంటే గుడారమును కప్పుకున్నాడు. యేసుక్రీస్తు వారు మానవ గుడారమును కప్పుకొని ఈ లోకంలో నివసించాడు, జీవించాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం సాక్షాత్తు మన యేసుక్రీస్తును చూపిస్తుంది. అది మొదటి సంగతి. అదేంటండి ప్రత్యక్ష గుడారం. తర్వాత ఈ ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక్క ద్వారం ఉంది. దానికి కర్టన్స్, గోడలు చాలా ఉంటాయి, కానీ ద్వారం మాత్రం ఒకటే. 27వ అధ్యాయం 8వ కాండం 16వ వచనం. కాబట్టి ప్రత్యక్ష గుడారము 4 విధాలుగా ఉంటుంది. అయితే దాని గోడలు 4, కానీ దాని ద్వారము ఒక్కటే. ఆ ప్రారంభంలోనే ఆ మాట ఉంది, ఆవరణపు ద్వారమునకు, అంటే ఆ లోపల వెళ్ళడానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఒకే ఒక్క ద్వారం, ఇంకేమీ ద్వారాలు లేవు. మరి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళవాలంటే గోడలు ఎన్నున్నప్పటికీ, ఆ తెర ఎన్నున్నప్పటికీ, తర్వాత అవన్నీ ఉన్నప్పటికీ సరే, కర్టన్స్ ఎన్నున్నప్పటికీ ద్వారం మాత్రం ఒకటి. ఈ ద్వారం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఆయన అంటాడు, గొర్రెలు పో ద్వారమును నేనే కదా, 7 మాటల్లో. మరొకసారి జీవాహారము నేనే, మొదటి మాట. 7 గ్రేట్ ఐ యామ్ స్టేట్మెంట్స్ అంటారు. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, అది మొదటి. నేనే అని పలికిన, యోహాను సువార్తలో నేనే అని పలికిన గొప్ప 7 మాటలు. ఐ ఆమ్, ఐ ఆమ్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. మోషే అంటాడు, ప్రభువా మరి నేను వెళ్తాను, నువ్వు ఎవరంటే నీ ఏమని చెప్పాలి? నీ పేరు నేను ఉన్నవాడను అనివాడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఇంగ్లీష్లో అట్లా ఉంది. అక్కడ నేను ఉన్నవాడను అను. ఐ ఆమ్ అయితే మోషేతో చెప్పాడో ఉన్నవాడను అనువాడని, అదే దేవుడు శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చాడు. అది మొదటి మాట. రెండవ మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యోహాను 8:12. మూడవ మాట ఇప్పుడు మనం చదివాం, యోహాను 10:9. గొర్రెలు పోవు ద్వారమును నేనే, ఐఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్ హోల్డ్. అర్థమైందంటే అది మూడవ మాట. నాలుగవ మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అంటే చెడ్డ కాపర్లు కూడా ఉంటారు. ఐఆమ్ ద గుడ్ షెఫర్డ్ ఆఫ్ ద షీప్. అది ఎన్నో మాట? నాలుగవ మాట. ఐదవ మాట, పునరుత్థానమును జీవము నేను, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోయాడు. ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. అది యోహాను 11:25. ఆరవ మాట, యోహాను 14:6. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవరిని తండ్రి యొద్దకు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. 7వ మాట, చివరి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఐ ఆమ్ ద ట్రూ వైన్. జాన్ 15:1. యోహాను 15:1. ఈ 7 మాటలు నేనే అని పలికిన మాటలు గొప్ప మాటలు. ఆ విశ్వాసులకు గొప్ప ఆదరణ ఇస్తాయి. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఉపకరణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. పాత నిబంధనలో అది ఛాయగా ఉంది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తే ఆ ప్రత్యక్ష గుడారం. కాబట్టి యేసు ప్రభు అంటాడు, నేనే ద్వారమును. ద్వారమున కాక, ప్రవేశించేవాడు కాక వేరొక మార్గమున ప్రవేశించేవాడు దొంగయు దోచుకునేవాడినై ఉన్నాడు. యేసు ప్రభువే ద్వారం. ఆ ద్వారం చూడండి, పరలోకానికి ఆ యువతల మనం ఉన్నాం, అవతల పరలోకం ఉంది. ఈ రెండింటి మధ్యలో ఒక డోర్ ఉంది. పరలోకానికి ఎంటర్ కావాలంటే ఆ డోర్లోంచి మనం వెళ్ళాలి. తలుపులోంచి మందిరంలోకి రావాలంటే ఎలా వస్తాం మనం? డోర్లోంచి, తలుపులోంచి లోపలికి వచ్చాం. అలాగే భూమి మీద ఉన్న మనం యేసుక్రీస్తు అనే ద్వారం గుండా పరలోకం వెళ్ళాలి. అదేవిధంగా ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గము లేదు. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో వేదాంతాలు ఉన్నాయి, ఎన్నో భక్తి వేషాలు ఉన్నాయి. ఏది కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళదు. యేసుక్రీస్తు తప్ప, ఆకాశమందున్న ఈ నామమును తప్ప మరి ఏ నామమును మనము రక్షణ పొందలేము. అపొస్తలుల కార్యము 4:12. కాబట్టి రెండవది, ఈ తెర
ఈ ప్రత్యక్ష గుడారము ద్వారం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఆ సంగతి మనం గమనించాలి. మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవది ఆ యొక్క గుడారం యొక్క దేవుని మందిరం యొక్క ఆ నమూనా. పూర్వకాలంలో దేవుడు మందిరములో నివసించేవాడు. పూర్వకాలంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? మందిరములో. ఆయన మహిమ 40వ నిర్గమకాండం 40వ అధ్యాయం. దేవుని మహిమ ఆరంభ దినాల్లో 34వ వచనం. కమ్మగా నింపెను. చూసారా? కాబట్టి ప్రారంభ దినాల్లో దేవుని యొక్క మహిమ ప్రత్యక్ష గుడారంలో ఉంది. ఆ మహిమ. ఇక రెండవది దేవుని మహిమ తర్వాత కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం వల్ల ఆ దేవుని మహిమ వెడలిపోయిందట. తెలుగులో బైబిల్లో సమూయేలు గ్రంథంలో ఉంది ఇకాబోద్. ఇకాబోద్ అంటే మహిమ వెడలిపోట. దేవుని మహిమ వెడలిపోయింది. ఆరంభ దినాల్లో దేవుని మహిమ ప్రత్యక్ష గుడారంలో ఉంది. ఆ తర్వాత సొలొమోను కట్టిన దేవుని మందిరములో ఆ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న సమయంలో ఆ సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ దేవుని మందిరంలోకి దిగి వచ్చింది. తర్వాత మరి వీరు పాపం చేయటం వల్ల దేవుని మహిమ వెడలిపోయింది. దేవుని మహిమ వెడలిపోయిన తర్వాత శతాబ్దాల తర్వాత ఆ దేవుని మహిమ యేసుక్రీస్తు రూపంలో తండ్రి అయిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము కనుగొంటిమి. అది ఎక్కడున్నమాట? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. చదవండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన మహిమను ఆయనను బయలుపరిచను. తర్వాత అద్వితీయ కుమారుని మహిమలే లేదా? ఆయన మహిమను మనం కనుగొంటివి. ఎట్లయితే 14 చదవండి. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సమృద్ధిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. కాబట్టి మహిమ అనేది మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారంలో ఉంది. రాజుల కాలంలో మందిరంలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడం మహిమ వెడలిపోయింది. తర్వాత యేసుక్రీస్తు వలె యేసుక్రీస్తుగా మహిమ, దేవుని మహిమను యేసుక్రీస్తులో చూస్తాం మనం. అర్థమైందండి? కాబట్టి అది రెండవ సంగతి. మొట్టమొదటిగా దేవుని గుడారం, దేవుని నివాస స్థలం అని చెప్పుకున్నాం. రెండవది గుడారానికి ద్వారం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఆయన ద్వారాన్ని, ఆయన మార్గాన్ని చూపిస్తుంది. మూడవది బలిపీఠం. ఇత్తడి బలిపీఠం అంటారు దీన్ని, బ్రాంజ్ ఆల్టర్. చూడమాట నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చింది. అమ్మ 27:1 నిర్గమకాండం. అదేనా? 5 మూరల పొడవు, చూసారా? చౌకంగా ఉండాలి. 5 ఫీట్లు. ఇంగ్లీష్లో 5 క్యూబిక్ అని ఉంటుంది. 5 క్యూబిక్ మీటర్స్ వెడల్పు, 5 క్యూబిక్ మీటర్స్ బ్రాడ్, అంటే అది వెడల్పు ఉంటుంది. దాని హైట్ ఎంత? 3 మూరలు కదా, 3 క్యూబిక్స్, 3 మూరలు ఉంటుంది. ఇది చౌకంగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దాని యొక్క ఆవరణం మధ్యలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి బలి అర్పించి, ఆ బలి అర్పణ లేకుండా ఎవరు కూడా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేరు. ఈవెన్ దో యాజకుడైనా సరే మరి ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే అక్కడ గొర్రెపిల్ల లేకపోతే మేకపిల్ల గొర్రె ఆ రక్తాన్ని అక్కడ దహన బలిగా అర్పించాలి. అర్థమైందమ్మా? కాబట్టి ఈ బలిపీఠం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ద్వారం యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. కాబట్టి బలిపీఠం అంటే దాంట్లో అంటే కల్వరి శిలువ. బలిపీఠం అంటే కల్వరి శిలువ. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. అర్థమైందా?
కాబట్టి సిలువ లేకుండా కిరీటం లేదు కదా. ఫస్ట్ క్రాస్ దెన్ క్రౌన్, ఫస్ట్ క్రాస్ దెన్ క్రౌన్. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాన్స్. సిలువ లేకుండా విలువ లేదు, సిలువ లేకుండా కిరీటము లేదు. కాబట్టి ఈ బలిపీఠం అదేం చెప్తుందంటే, ఈ దహన బలిపీఠ యొక్క ఇత్తడి బలిపీఠం మీద యాజకులు అర్పణలు అర్పిస్తారు. దహన బలి, తర్వాత మనం చెప్పుకున్నాం కదా, సమాధాన బలులు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు. ఈ బలులన్నీ కూడా ఏం చేస్తారంటే ఆ బలిపీఠం మీద అర్పించిన తర్వాత ప్రవేశించాలి. ముందు మరణము, ఆ తర్వాత పునరుత్థానం. ముందు రక్తము, తర్వాత కాబట్టి ఈ బలిపీఠము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఒక్కసారే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించడం చేత ఆ చిత్తమును బట్టి పరిశుద్ధపరచబడి ఉన్నాము. అర్థమైందండి. కాబట్టి యేసుక్రీస్తు అలనాడు పాత నిబంధనలో ప్రత్యేక గుడారం ఎదుట ఆవుల్లో ఉన్న ఇత్తడి బలిపీఠం మీద ఏ విధంగా బలులు యాజకులు అర్పించేవాళ్ళు, అదేవిధంగా కలువరి శిలువ మీద యేసుక్రీస్తు వారు మన కొరకు బలి అర్పణ కావించబడ్డాడు. అంతకుముందు మాటి మాటికి బలులు అర్పించేవాళ్ళు, కానీ యేసుక్రీస్తు వారు ఒక్కసారే మనందరినీ పరిశుద్ధపరచడం కొరకై ఆయన బలి అర్పించాడు. ఇంకో మాట చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 13:10. మనకొక బలిపీఠం ఉన్నది, మనకొక బలిపీఠం ఉన్నది అంటే ఈ బలిపీఠం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారినే చూపిస్తుంది. అంటే బలి ఆయనే, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. బలి ఆయనే, బలిపీఠం కూడా ఆయనే. మనకొక బలిపీఠం ఉన్నది. ఎవరి బలిపీఠము? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. బలిపీఠము యేసుక్రీస్తు వారే. ఆ ఇత్తడి బలిపీఠం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఆ ఇత్తడి బలిపీఠం మీద అర్పించే అర్పణ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల కొరకై ఒక్కసారి ఆయన అర్పించబడ్డాడు. అర్థమైందా? కాబట్టి ఇత్తడి బలిపీఠం ఏం చెప్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఆల్టర్ అంటారు ఇంగ్లీష్లో, బ్రోంజ్ ఆల్టర్. కాబట్టి ఇత్తడి బలిపీఠం యేసుక్రీస్తు వారే. అంటే ఇందాక మనం చదివాం కదా, నేను చూపించబో ఉపకరణలన్నింటి ప్రకారము నీవు ఆ పరిశుద్ధ మందిరం. అంటే అందులో ఉన్న ప్రతి ఉపకరణం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. మొట్టమొదటిగా ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తు. అంటే నిర్గమకాండం 25:8 దేంతో పోల్చవచ్చు మనం? యోహాను సువార్త 1:14తో పోల్చవచ్చు. రెండవది ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ద్వారము, అదేం చూపిస్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ద్వారము. మూడవది బలిపీఠము, ఇతడి బలిపీఠము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఇతడి బలిపీఠం మీద అర్పణ కూడా, ఇదిగో లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. ఆయనకు అనుమానం వచ్చింది. ఎవరికి? ఇస్సాకు. నా తండ్రి, ఏమి నా కుమారుడా, దహన బలికి కట్టెలు నిప్పులున్నవి కానీ గొర్రెపిల్ల ఏది? వేర్ ఈజ్ ద ల్యామ్? ప్రశ్నకు జవాబు ఉందా? ఆ ల్యామ్ నీవే అని చెప్తాడా? చెప్పలేడు. అప్పుడు ఏమి మాట్లాడుకుంటే దేవుడే చూసుకుని యెహోవా ఈరే. ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరికింది? ప్రశ్న ఎక్కడుంది? 22వ అధ్యాయం 6వ వచనం. ఏంటిది? వేర్ ఈజ్ ద ల్యామ్? ద ఆన్సర్ ఈస్, ఎక్కడుంది ఆన్సర్? యోహాను 1:29. ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. అర్థమైందండి? ప్రశ్న ఎక్కడో 22:6లో ఉంటే సమాధానం యోహాను 1:29లో ఉంది. కాబట్టి ఈ బలిపీఠము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి అర్పణ. ఆయన నీ కొరకై నా కొరకై అర్పించుకున్నాడు. తను తాను అర్పణముగాను బలిగాను. ఎక్కడున్నమాట? ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. యేసుక్రీస్తు వారు అంటే మన కొరకు తను తాను, ఒక వచనం చదివిందంటే అదే వాళ్ళు చదవకండి, వదిలేయండి, వేరే వాళ్ళ కోసం చదవండి. మార్చి చదవండి అమ్మా, నేను చదవనపోని చదవండి. ఎఫెసీ 5:1 కదా?
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. చూసారా, తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ ఆల్టర్ ఏం చెప్తుంది? యేసుప్రభువారిని చూపిస్తుంది. ఈ ఆల్టర్ మీద ఉన్న సాక్రిఫైస్ అర్పణ ఏం చూపిస్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు దహన బలిగా ఉంచబడ్డాడు. మన కొరకు సమాధానం, మనం చెప్పుకున్నాం బళ్ళని 6 బళ్ళు కదా, దహన బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, ఇంకా నైవేద్య బలి. ఈ 6 అర్పణలు కూడా, ఈ 5 కృతజ్ఞతలు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరిని గురించి చెప్తున్నాయని చెప్పుకున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయి. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఈ బలిపీఠం మన ప్రభువును చూపిస్తుంది. అది 3వది. ఇక 4వది దీపస్తంభము, ల్యాంప్ స్టాండ్ అంటారు. చూడండి 25వ అధ్యాయం, నిర్గమకాండం 25. నేను చదువుతాను, ఇది చాలా పొడవుంది. మనం చదువు 31 చదువుతాను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను. నక్షిక పనిగా ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును దాని శాఖలను నక్షి పనిగా చేయవలను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. ఇంగ్లీష్ తెలుగు అర్థం కాదు, ఇంగ్లీష్లో కొంచెం బాగా అర్థమైపోతుంది, ఈ తెలుగు మనకు అర్థం కాని తెలుగు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ ఏమంటారు? బంగారు దీపస్తంభము. బంగారు దీపస్తంభం, క్యాండిల్ స్టిక్ అని అంటారు. ఇట్లా ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, ఇట్లా ఉంటాయి. ఎన్ని దీపాలు ఉంటాయి దాంట్లో? చూడండి అక్కడ 7 దీపం అనే మాట ఎక్కడ ఉంది? దొరికిందా మీకు? దీపం 32 చదువుతాను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగడబలను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదం రూపమైన 3 కలశములు. అంటే ఇట్లా ఉంటాయి కదా, క్యాండిల్ స్టిక్ మీకు తెలుసు కదా, ఇట్లా 3 ఉంటాయి, ఇట్లా 3 ఉంటాయి మధ్యలో క్యాండిల్ స్టిక్. ఫోటో మీకు చూపిస్తుంది తర్వాత కదా. ఇది ఈ దీపవృక్షము లేకపోతే ఈ క్యాండిల్ స్టిక్ ఏం చూపిస్తుంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఈ యొక్క మహాపండుగ రోజున ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ యూదులు ఆ యొక్క దేవాలయాన్ని రంగురంగుల దీపములతో అలంకరిస్తారు. అక్కడ నుంచి యెరూషలేము నుంచి ఏమన్నానో దాని కోనేరు, సిలోయము కోనేరు వరకు దీపాలతో అలంకరిస్తూ ఉంటారు. ఆ సిలోయము కోనేరు తీసుకొని వెళ్ళి దేవాలయంలో మా యెరూషలేము ఆ మందిరంలో దాన్ని కుమ్మరిస్తారు, వెనక కుమ్మరిస్తారు. కాబట్టి ఈ దీపాలను అలంకరించిన ఆ దీపాలను చూసి యేసుప్రభు అన్నాడు, ఇది నిజమైన వెలుగు కాదు. యేసుప్రభు నేను లోకమునకు వెలుగయ్యాను. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ మందిరంలో ఉంటుంది కదా. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు, ఒకటి ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము. ఈ ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి ఒక తెర ఉంటుంది. ఈ తెర ముందు ఇక్కడ ఆవరణ ఉంటుంది. తెరకు కొంచెం ముందుగా ఏముంటుందంటే ఇత్తడి గంగాళం ఉంటుంది కదా. కాబట్టి ఇత్తడి గంగాళంలో కాళ్ళు కడుక్కుని యాజకులు ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలములో ఎడమ వైపు ఏముంటుందంటే ఇది మనం చెప్పుకున్నాం కదా, ఏంటది? దీపవృక్షము ఉంటుంది. ఆ దీపవృక్షము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడండి. ఈ ప్రత్యక్ష గుడారము పరిశుద్ధ స్థలముని కిటికీలు ఉండవు, ఉంటాయా? కిటికీలు ఉండవు, అది క్లోజ్డ్ వాల్ లాగా ఉంటుంది. దానికి అది వెలిగించబడాలంటే ఏం చేయాలి? ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం ఏం చేయాలి? ఒత్తులు సరి చేసుకోవాలి యాజకులు. కాబట్టి అది దీపం వెలిగిస్తారు. ఒకవేళ దీపం వెలిగించకపోతే ఏమవుతుంది? పరిశుద్ధ స్థలం అంతా కూడా చీకటితో ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగు. ఈ లోకం అంధకారమైన లోకం. ఒకవేళ సూర్యుడు ఉదయాన్నే రాకపోతే లోకం అంతా ఎట్లా ఉంటుంది? చీకట్లో ఉంటుంది. సూర్యుడు ఉదయించడం ద్వారా లోకంలో మీద ఆ యొక్క చీకటి తొలగిపోతుంది. అలాగే మనిషి హృదయంలో ఉన్న పాపం అనే చీకటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తొలగిస్తారు. ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండను. జీవపు వెలుగు ఆయనే. జీవ ఆహారము
ఆయనే, జీవ జలము ఆయనే. అర్థమైందండి? జీవ వెలుగు అంటే నిత్య జీవం. ఒకవేళ ఈ కరెంటు పోయిందనుకోండి, మన ఇల్లు అంత రూమ్ అంతా చీకటి పోయి స్విచ్ ఆన్ చేస్తే వెలుతురు వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు వెలుగై ఉన్నాడు. మనకే కాదు, లోకానికి వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువారు లోకానికి వెలుగైనని చెప్పి ఆ తర్వాత అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆయన మనల్ని వెలిగించాడు. ఉదాహరణకి సూర్యుడు స్వయం ప్రకాశి, సూర్యుడు స్వయం ప్రకాశి, కానీ చంద్రుడు అలాంటి వాడు కాదు. అంటే సూర్యుని మీద, చంద్రుడి మీద సూర్యకిరణాలు పడి అది పరావర్తనం, రిఫ్లెక్షన్ ద్వారా ఆ చంద్రుని యొక్క వెలుగు మనం చూస్తాం. ఆ వెలుగులో రాత్రిపూట ఆ చందమామ వెన్నెల యొక్క వెలుగులో నడుస్తాం. నిజంగా ఈ వెన్నెలకు వెలుగు ఎలా వచ్చింది? అది నిజమైన వెలుగా కాదు. సూర్యుని యొక్క వెలుగు ఆ యొక్క చంద్రుడి మీద పడి అది పరావర్తనం చెంది, నేను ఎండను అర్థం తీసుకుని ఇట్లా ఇట్లా అంటే అదేమవుతుంది, మీ ముఖం మీద పడుతుంది. అట్లాగే సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడి అది అంటే అలాగే యేసుక్రీస్తు వారి వెలుగు అది మన మీద పడి మనం పరావర్తనం చెంది ఈ చీకటి లోకంలోనికి వెలుగు ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు మనది. కాబట్టి యేసుక్రీస్తు వారి వెలుగు ఆయన మనల్ని వెలిగించాడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నాం. చెప్పండి, మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇంత మంచి మాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ వెలుగు, ఈ దీపస్తంభము, ఈ ల్యాంప్ స్టాండ్, గోల్డ్ ల్యాంప్ స్టాండ్ ఏం చెప్తుంటే మన యేసు ప్రభు వారు ఆయన వెలుగై ఉన్నాడని చెప్తుంది. ఆ దీపస్తంభం కూడా యేసు ప్రభునే చూపిస్తుంది. గుడారము యేసు ప్రభు వారిని చూపిస్తుంది. రెండవది గుడారపు ద్వారము యేసు ప్రభు వారిని చూపిస్తుంది. మూడవది ఇత్తడి, అంతేనా, బలిపీఠము యేసు ప్రభు వారిని చూపిస్తుంది. ఇంకా దీపము, ఆ యొక్క దీపవృక్షము, క్యాండిల్ స్టిక్, ఇది కూడా మన యేసు ప్రభు వారిని చూపిస్తుంది. అది నాలుగవది. ఐదవది సముఖపు రొట్టెలు కదా, దాన్ని ఏమంటారంటే టేబుల్ షూ బ్రెడ్ అంటారు. సన్నిధి రొట్టెలు లేకపోతే సముఖపు రొట్టెలు అంటారు. చూడండి ఆ మాటలు లేవియాకాండం 24వ అధ్యాయం నేను చెబుతాను. లేవియాకాండం 24వ అధ్యాయం, ఇది పొడుగ్గా ఉన్నది. 5 నుంచి నేను చదువుతాను. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమును సేరు సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతలుగా వాటిని ఉంచవలెను. కాబట్టి మొత్తం ఎన్ని రొట్టెలు మొత్తం 12 సన్నిధి రొట్టెలు అంటారు. టేబుల్ షూ బ్రెడ్ అంటారు వీటిని. అవి 6 ఒక వరుసలో, మరొక 6 మరొక వరుసలో ఉంటాయి. ఈ రొట్టెలు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తాను. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జీవాహారమును నేనే. వాళ్ళతో అంటాడు, ఎందుకు జీవాహారం నేనే అన్నాడు యేసు ప్రభు వారు? సందర్భం చెప్పండి. సందర్భం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది విస్తారంగా తృప్తిగా భుజించిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిలాయి. అప్పుడు ఆ రుచిగల రొట్టెలకు వారందరూ ఆశ్చర్యపోయారు. మన జీవితంలో ఇంత మధురమైన రొట్టెలు ఎన్నడూ చూడలేదు కదా. మన భార్యలు రొట్టెలు చేస్తారు, కానీ ఇంత రుచిగా యేసుక్రీస్తు ఇచ్చేంత రుచిగా లేవు. కాబట్టి ఆ రొట్టెలు రుచి చూసి తృప్తిగా తిన్న తర్వాత అప్పుడు వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం రాజుగా చేయాలి. ఈ యేసు ప్రభువును రాజుగా చేస్తే మనకు ఎప్పుడంటే అప్పుడు రొట్టెలు, ఎప్పుడంటే అప్పుడు ద్రాక్ష రసం ఇస్తాడు. భౌతిక సంబంధమైన అవసరాల కొరకే యేసుప్రభుని వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభుని వెతుక్కుంటూ వెళ్ళారు. యేసుప్రభుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన రాజుగా ఒకవేళ ఆయన రాజుగా చేయడానికి ఒప్పుకోకపోతే బలవంతంగా కూడా ఆయన రాజుగా చేయాలనుకున్నారు. ఆ సంగతి యేసుప్రభు వారు తెలుసుకొని శిష్యులను సముద్రము దొరికి లోపలికి పంపించి ఈయన కొండ మీదకి ప్రార్థన చేయటానికి వెళ్తాడు. అంటే యేసుప్రభు వారు రాజు కాడా? ఆయన రాజే, కానీ మొదటి రాకడలో ఆయన రాజుగా ఉండటానికి రాలేదు. రెండవ రాకడలో రాజుగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా ఆయన రానై ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు వారి స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు మా మనుషులు క్షయమైన, ఏమాటన్నమాట యోహాను సువార్త 6వ అధ్యాయం, క్షయమైన దాని కొరకే మీరు కష్టపడకూడదు, కానీ ఆ అక్షయమైన రొట్టెల కొరకు కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చినాను. మనం దేవుని కొరకు, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? తెలుగులో పాత సామెత ఉంది, కోటి విద్యలు
కేవలం తిండి కోసం బ్రతుకుతున్నామా? బ్రతకడం కోసం తినాలా? తిండి కోసం బ్రతకాలా? తిండి కోసం బ్రతుకుతున్నారా? చాలా చాలా మంది తిండి కోసం బ్రతికినట్టుగానే ఉన్నాయి. కేవలం బ్రతకడం కోసం తినాలి అంతే, మరి తిండి కోసం కాదు. వారి కడుపే వారి దేవుళ్ళలాగా ఉంది పరిస్థితి. కాబట్టి వాళ్ళు క్షయమైన అప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు, నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలుసు. మీరు సూచక్రియలు అద్భుతాల కోసమే తప్ప రొట్టెల కోసమే తప్ప మీరు క్షయమైపోయే రొట్టెల కోసం వెతుకుతున్నారా బిడ్డలారా? మరో చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆ సందర్భంలో యేసుప్రభు వారు చెప్పారు. ఎన్నో వచనం ఎన్నో వచనం అది? 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. కాబట్టి అర్థమైందా? ఆ సందర్భంలో యేసుప్రభు చెప్పాడు, ఏమన్నాడంటే జీవాహారము నేనే. అది పరలోక మన్నా గురించి మాట్లాడుతూ, ఎందుకంటే వాళ్ళు ఆ జీవాహారమైన మన్నాను తిరస్కరించారు వాళ్ళు కదా. వాళ్ళ గత వారం చెప్పుకున్న ఇత్తడి సర్పం ఎందుకు వారిని కాటు వేసింది? 2 కారణాలు. ఒకటి, శనిగారు గొనిగారు సర్పంలో చేత నశించారు. రెండవది, ఆ పరలోకం మన్నా యేసుక్రీస్తు వారిని సూచించే మన్నాను వారు తిరస్కరించారు. చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనది తిరస్కరించారు. జీవాహారమైన యేసు ప్రభు వారిని ఇండైరెక్ట్గా వారు తిరస్కరించారు. కాబట్టి ఈ సముఖపు రొట్టెలు, ఈ సన్నిధి రొట్టెలు, ఈ టేబుల్ షూ బ్రెడ్ ఏం చూపిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవాహారం. కాబట్టి మన ప్రతిరోజు కూడా వాక్యం అనే ఆహారం. వాక్యాన్ని దేంతో పోల్చారు? 4 విధాలుగా. మొట్టమొదటిగా వాక్యం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించడం. మత్తయి 4:4 వాక్యము రొట్టెతో పోల్చాడు. రెండవది 1 పేతురు 2:3 మనం మీరు పాల వలన నిర్మలమైన వాక్యమును పాలతో రక్షణ విషయంలో ఎదుగునేస్తాం. ఆ పాలను అపేక్షించుడి. దేవుని వాక్యం పాలతో పోల్చారు. మూడవది దేవుని వాక్యం అన్నముతో పోల్చారు. 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం, నేను ఇలా అన్నముతో పెంచలేదు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ అధ్యాయం, మీరు పాలు త్రాగేవారు కానీ బలమైన ఆహారం తినేవారు కారు. కాలుని బట్టి చూసాగా మీరు దేవభక్తుల్లో మొదట ఆ మాటలు అంటాడు. బలమైన ఆహారం, మీట్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది. 119, 103 వచనంలో ఏముంది? దేవుని వాక్యము తేనె వంటిది. అర్థమైందా? కాబట్టి అనుదినం మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని భుజించాలి. దేవుని వాక్యాన్ని మనం భుజిస్తున్నామంటే యేసు ప్రభు వారిని ఉంటే కేవలం ఆదివారం వచ్చి రొట్టె తీసుకున్నంత మాత్రాన అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది, నిజమే. ఆయన శరీరాన్ని సూచిస్తుంది, నిజమే. కానీ ప్రతిదినము దేవుని వాక్యం చేత ఆహారం మనకి ఏ విధంగా అవసరమో వాక్యాహారం అనేది మన ఆత్మకు అంత అవసరం. దినదినము వాక్యం చదువుతుండాలి. కాబట్టి ఈ సముఖపు రొట్టెలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయి. అది ఎన్నో సంగతి? ఇది 5వది. ఇక 6వది వెయిల్ అంటారు కదా. దేవుని సన్నిధి. నిర్మకాండం 26వ అధ్యాయం 31 చదవండి ఎవరైనా. నిర్మకాండం 26:31. చేయవలను. ఇప్పుడు ఈ యొక్క తెర, ఈ వేలు ఎక్కడ ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలానికి విభజిస్తున్నది కదా. పరిశుద్ధ స్థలం యాజకులు ఏం చేయాలి? ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలి? పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారా? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారా? కేవలం పరిశుద్ధ స్థలంలోకే మాత్రమే వెళ్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ దీపములు వెలిగించి అవసరాన్ని బట్టి యాజకులు ఆ రొట్టెలు తింటారు కదా. ఒక సందర్భంలో యేసుక్రీస్తు శిష్యులు ఆ యొక్క జొన్న కంకులు, సజ్జ కంకులు తింటుంటే వాళ్ళు అడిగారు, విశ్రాంతి దినమున ఈ శిష్యులు చేయరాని పని చేస్తున్నారు, ఇదేమిటంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, దావీదు సముఖపు రొట్టెలు తినలేదా, ఆకలినప్పుడు మీరు చదవలేదా అని అన్నాడు. కాబట్టి అది కేవలం యాజకులు మాత్రమే తింటారు కదా. కాబట్టి పరిశుద్ధులైన వారు, రక్షించబడిన వారు మనం కూడా ఎవరం? దేవుని వాక్యం బట్టి మనం ఎవరం? కొత్త నిబంధనలో మనం ఎవరం? యాజకులము, రాజులైన యాజక సమూహము. ఏర్పరచబడిన వంశము, 2 రాజులైన యాజక సమూహం, 3 పరిశుద్ధ జనము, 4 దేవుని సొత్తైన ప్రజలము.
కాబట్టి ఆ రొట్టెలు తినాలి మనం, ఆ క్రీస్తును భుజించాలి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమైన వారిని లేపుదును. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మనం భుజించాలి, ఆయన వాక్యాన్ని వీక్షించాలి. అర్థమైందండి? మీరు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు రోజు? నాకు తెలియదు. కాబట్టి ఆ రొట్టెలు మన ప్రభు అయిన ఇప్పుడు మనం తెర గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ తెర పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ తెరను పైనుంచి క్రిందికి చించి వేశాడు. చూడండి 27వ అధ్యాయం మత్తయి సువార్త 51వ వచనం. మత్తయి 27:51. అప్పుడు దేవాలయపు తెర ఎప్పుడు చిరిగింది చెప్పండి? చనిపోయిన కాదు 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 ఆ మాట 6వ మాట అన్నాడు, ఇదిగో సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగానే వెంటనే ఆ తెర అంటే ఏ ఫినిష్ అయింది అంటే ఆచారాలు, సాంప్రదాయాలు, బలులు, అర్పణలు, పాప అన్నీ పోయాయి. కొత్త పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం అంతా కూడా అది యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. పైనుండి తెర కిందికి చినిగింది. పైనుండి తెర కిందికి తిరగకపోతే ఏ వ్యక్తి కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేడు. ఒకవేళ తెరలాగే ఉందనుకోండి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి? అది కూడా ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్త దినాన సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి. అది కూడా రక్తం తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ చనిపోయాడంటే గంటలు ఆగిపోయాయి. కాబట్టి ఈ రోజున మనమైతే అతి పరిశుద్ధ స్థలంలో నేరుగా వెళ్తున్నాం. అతి పరిశుద్ధ స్థలంలో ధైర్యమైన ప్రవేశము. చూడండి ఆ మాటలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19. సహోదరులారా, మార్గమున అనగా నూతనమైన అని చదవాలి. అనగా నూతనమైనదియు జీవమగలదియు చూసారా? కాబట్టి యేసుక్రీస్తు అనే శరీరం అనే తెర ద్వారా ఆయన రక్తం కార్చాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమదియు జీవమగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం అనగా ఆయన రక్తం వలన. చూడండి, యేసుప్రభు వారు రక్తం కార్చకపోతే, యేసుప్రభు వారి శిలలో 7 మాటలు తండ్రి ఆత్మనికి అప్పగించడం అనకపోతే ఆ తెర తినకపోయేది. యువతలు ఉండేవాళ్ళు యువతలే ఉంటారు, అవతల ఉండేవాళ్ళు అవతలే ఉంటారు, అవతల ఎవరు ఉండరు. కానీ ఈ రోజున మనం అందరం కూడా, పూర్వకాలం మీకు తెలుసా, యూదులు ఆవరణలోకి వెళ్ళవచ్చు. ఏ అన్యుడైనా ఆవరణలోకి వెళ్తే కదా, ఆవరణం అంటారు, కోర్టు కదా, అవుటర్ కోర్టు, దానిలోకి అన్యులు వెళ్తే ఏమవుతారు? వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపబడాలి కదా. అది యూదులు మాత్రమే ఆవరణంలో ఉండాలి. మొన్న మనం చూసుకున్నాం, జకరియా పరిశుద్ధ స్థలంలో ధూపాలను వేస్తుంటే ఏం చేశారు ప్రజలు? బయట ఏ ప్రజలు వాళ్ళు? యూదులా అన్యులా? యూదులు ప్రార్థన చేస్తున్నారు, యూదులకు అవకాశం ఉంది. కానీ మరి యూదులకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హత లేదు, యాజకులు మాత్రమే ప్రవేశించాలి. ఆ ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అన్యులైన మనకు బయట ఉండాలి. మనం అలాంటి వాళ్ళం ఈరోజు బయట నుంచి ఆవరణలోకి రావచ్చు. ఆవరణ నుండి పరిశుద్ధ స్థలం కూడా దాటి ఎక్కడికి వెళ్తున్నాం మనం? అతి పరిశుద్ధ స్థలంలో ధైర్యమైన ప్రవేశం మనకు కలిగింది కదా. ఒక యేసుప్రభు వారు మన కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు చాలా అద్భుతంగా మాటలు రాశాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 13-14 చదువుతాను. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇక్కడ మీరు అంటాడు. మీరు అంటే ఎవరు? నా మాటలు నేను చదువుతాను. అయినను మునుపు దూరస్థులైన మీరు అంటే ఇక్కడ ఎవరు? అన్యజనులు. ఎఫెసీ సంఘం ఎవరికి సంబంధించింది? అన్యజనుల సంఘం. ఇక్కడ మేము అంటే యూదులు, మేము అనే మాట అక్కడ చూడండి. 14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన, మీకు అంటే అన్యజనులు మీరు, మాకు అంటే యూదులకు అన్యజనులకు ఏ పొత్తు లేదు. అలాంటి అన్యజనులైన మనకట ఇప్పుడు మనం చదివిన వాక్యం
14 ఆయన మన సమాధానమై ఉంది నీకును మాత్రం ఉంటే ద్వేషం అనగా విధి రూపకమైన ఆత్మలకు ధర్మశాస్త్రం తన శరీరం అందు కొట్టివేట చేత మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయులను ఆ మధ్యపు గోడ, ఇక్కడేమో గోడ ఉంది, అక్కడేమో తెర ఉంది, ఆ తెర పైనుంచి కిందకి చిరిగింది. అన్యులకు యూదులకు ఉన్న మధ్య గోడ, బెర్లిన్ గోడ కొంచెం మీకు తెలుసా? ఎంతమంది తెలుసు బెర్లిన్ గోడ? మొన్న చెప్పావు కదా, ఆయన గోర్బచేవ్ 1980 గోర్బచేవ్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు దాంట్లో సంస్కరణలు చేపట్టాడు. ప్రపంచమంతా, ముఖ్యంగా అనేక దేశాల్లో కమ్యూనిస్టు దేశాలు పడిపోయాయి. ఆ సమయంలో గోర్బచేవ్ సంస్కరణల ద్వారా ప్రజాస్వామ్య కమ్యూనిస్టు దేశాలు కూలిపోయి ప్రజాస్వామ్య దేశాలు అయ్యాయి. ఈ రోజున రష్యా, ఉక్రెయిన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉమ్మడి దేశం, ఒకప్పుడు పాకిస్తాన్, ఇండియా లాగా అవన్నీ కలిసి ఉండేవి. గోర్బచేవ్ వల్ల అవన్నీ విడిపోయాయి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ ఒకప్పుడు ఒకటే దేశం. అర్థమైందండి? కాబట్టి ఈ ఉభయ బెర్లిన్ గోడ అనేది ఈ రెండు జర్మనీలు వేరు చేస్తుంది. ఏ గోడలు ఇవి? తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ. నేను 1986లో ఎవరికి తూర్పు పశ్చిమ జర్మనీ తర్వాత వాళ్ళెవరు ఫైనల్లో వచ్చిన వాళ్ళు ఎవరు? మొన్న ఫైనల్కి వచ్చింది ఎవరు? స్పెయిన్ కాదు, స్పెయిన్తో పాటు ఎవరు వచ్చారు పైకి? అర్జెంటీనా, వెస్ట్ జర్మనీ ఆడుతున్నాయి ఆ రోజులు. నేను చూశాను అన్నమాట 1986లో ఆ ఫైనల్ మ్యాచ్ చూశాను. అప్పుడు దాన్ని వెస్ట్ జర్మనీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు? జర్మనీ అంటున్నారు. అంటే ఉభయ ఈ ఇద్దరిని విడదీసిన ఒక గోడ ఉంటుంది, ఆ గోడ పేరు బెర్లిన్ గోడ. ఆ బెర్లిన్ గోడని బద్దలు చేశాడు. అవన్నీ టీవీలో మేము చూసాం. 86, 87, 89 ఆ టైంలో బెర్లిన్ గోడ బద్దలైంది. అప్పుడు నాకు చిన్న వయసే, కానీ అవన్నీ నాకు తెలుసు. అలాగే ఈ ఉభయుల మధ్యలో ఉన్న, ఏ ఉభయులు? అటు యూదులు ఇటు అన్యుల మధ్యలో ఉన్న ఉభయుల మధ్య ఉన్న గోడను యేసుక్రీస్తు వారు తన శరీరమున తెర ద్వారా దాన్ని పడగొట్టాడు. అర్థమైందండి? కాబట్టి ఈ తెర, సరే నేను చెప్పేది ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఈ తెర ఏం చెప్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ తెర ఏం చెప్తుందండి? యేసుక్రీస్తు వారి శరీరము, శరీరమును తెర ద్వారా. కాబట్టి వెయిల్ అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఎన్నో మాట ఇది? 6వది. అదేవిధంగా చివరికి 7వది ఏంటంటే, ఈ గుడారము తాత్కాలికము. ఏది గుడారము? ప్రత్యక్ష గుడారము తాత్కాలికము. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉందా? లేదు. అసలు యెరూషలేములో ఇశ్రాయేళ్ల మధ్యలో ఏ బలి అర్పణము లేదు. రేపు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, ఆ మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, వాడు ఎవడు? సాతాను వచ్చి ఏం చేస్తాడు? యూదులకు నేను మందిరం నిర్మిస్తాను, బలి అర్పణలు జరిగిపిస్తాను వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా, యేసుక్రీస్తు మరణించినప్పటి నుంచి ఇప్పుడు దాకా అక్కడ బలిలు అర్పణలు ఆగిపోయాయి. అర్థమైందండి? కాబట్టి గుడారము తాత్కాలికమే. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ఇశ్రాయేల్ ప్రజలు ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యక్ష గుడారం ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వారు తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారము తాత్కాలికం. యేసుక్రీస్తు వారు ఆయన శాశ్వతమైన వాడు. యేసుక్రీస్తు శాశ్వతం. గుడారం, ప్రత్యక్ష గుడారం టాబెర్నకల్ టెంపరరీ. యేసుక్రీస్తు వారు, చూడండి ఆ మాటలు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 21. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారితో కాపురమును. చూసారా? మరొకండి, పరలోకంలో ప్రభువుతో యుగయుగాలు మనం ఉంటాం. ప్రత్యక్ష గుడారం, దేవుడు ఉండే స్థలము, అది తాత్కాలికము. యేసుక్రీస్తు ఆయన నిత్యమైన నివాసం, ప్రభుతో యుగయుగాలు యేసుక్రీస్తు మనం ఉంటాము. యేసుక్రీస్తు అనే గుడారములో మనం నిత్యం ఉంటాం. ఎంత అద్భుతం! కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రత్యక్ష గుడారము, ఈ 6 సంగతులు ఏం చూపిస్తున్నాయి? 5 సంగతులు. మన మొట్టమొదటిగా గుడారము ఏం చూపిస్తుంది? 6. మొదటగా గుడారము ఏం చూపిస్తుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. గుడారం యొక్క ద్వారం మన ప్రభువైన యేసుని సూచిస్తుంది. 3వది బలిపీఠము. ఈ అత్తడి బలిపీఠము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియారం, ఆయనే. బలిపీఠము ఆయనే, అది 3వది. 4వది దీపస్తంభం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ క్యాండిల్ స్టిక్, గోల్డెన్, ఏమంటారు దాన్ని? ఏం చెప్పాను మీకు?
క్యాండిల్ కాదు, గోల్డెన్ దీపస్తంభం. దీపస్తంభం సరైన ట్రాన్స్లేషన్. దీపస్తంభం, గోల్డెన్ ల్యాంప్ స్టాండ్ అంటారు. కానీ యేసు ప్రభు వారి వెలుగైన వాడు. ఈ దీపస్తంభం, పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం లేకుండా ఏమవుతుంది? అంతా చీకటి అవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి వెలుగైన వారు లేకపోతే మన హృదయంలో ఉన్న పాపమనే చీకటి అలాగే ఉంటుంది. ఈ లోకం అంధకారంలో ఉంది. ఈ సూర్యుడు నిజమైన వెలుగు కాదు. నిజమైన వెలుగు ఎవరు? యేసు ప్రభు వారి నిజమైన వెలుగు కదా. అది దీపస్తంభం యేసుక్రీస్తు. తర్వాత సముఖపు రొట్టెలు, టేబుల్ షో బ్రెడ్, అవి కూడా జీవాహారము. నేను యేసు ప్రభు వారిని చూపిస్తాను. ఆరవ చెప్పండి, తెర మన యేసు ప్రభు వారిని చూపిస్తుంది. ఇవన్నీ కూడా యేసు అంటే పాత నిబంధనలో ఉన్న ప్రతి అంశం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. కాబట్టి ప్రత్యక్ష గుడారములో మనం కూడా ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు వారి వెలుగని, యేసుక్రీస్తు వారి వాక్యమని, యేసుక్రీస్తు వారి తెర అని, యేసుక్రీస్తు వారి బలి అని ఇవన్నీ అర్థం చేసుకున్నాం. ఆ విధంగా యేసు ప్రభువును ముంగుర్తుగా ఉన్న ఈ బలిపీఠం అంటే పాత నిబంధన అంతా ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసుక్రీస్తు గురించి. పాత నిబంధనలో ప్రతి పదము, ప్రతి ఉపకరణం మన యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. రాత్రి వేళ ఈ యొక్క ప్రత్యక్ష గుడారం, ఇప్పుడు ఎవరి ప్రత్యక్ష గుడారం? యేసు ప్రభు వారి. యేసు ప్రభు వారు నాలో నివసించే, నేను మీతో నివసిస్తాను. 21:3 ఒకనాడు సదాకాలము ప్రభు నీ యొద్ద నేను నివసిస్తాను. 21:3 ప్రకారం అని మనం ప్రభు కొరకై సిద్ధపడతాం. దేవుడి వాక్యము దీవించుకున్నాడు. ప్రార్థన. నేను కూడా మా ప్రభుని గురించి మాట్లాడుతున్నాను. నేను విన్నాం ప్రభా గత వారం మరి ఇత్తడి సర్పం గురించి, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుందని చూసాం. ఈ వారం ప్రభా ప్రత్యక్ష గుడారం, అలనాడు 25 ప్రకారం మరి మోషేకు కొండ మీద ఆ విధానాన్ని చూపించాడు. మీరు వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక మందిరం నిర్మింపవాలని. ఆ నివాసము యేసుక్రీస్తు అని యోహాను 1:14 మేము చూసాం. గుడారానికి ద్వారం మరి ఏ విధంగా ఒక్కటి ద్వారమే ఉంది, ఇంకెన్ని ద్వారాలు లేవు. అలాగే పరలోక తండ్రి వాడికి ఎన్ని కిటికీలు, ఎన్ని కర్టెన్స్, ఎన్ని తెరలు ఉన్నప్పటికీ నీ ద్వారం ఒకటే. అలాగే మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఒక్కడే పరలోకానికి మార్గం, ఆ ద్వారం ఒక్కడే ఉన్నారు అని మేము చూసాం. మూడవదిగా ప్రభా ఇతడి బలిపీఠం, ఆ బలిపీఠం మనకొక బలిపీఠం ఉన్నది. Hebrews 10:13, Hebrews 10:10 బలిపీఠం యేసే, ఆ బలి అర్పణ కూడా యేసే అని కూడా మేము చూసాం. పరలోక తండ్రి దీపస్తంభములు, ఆ దీపస్తంభము యేసు ప్రభు వారిని, ఆయన లోకమునకు వెలుగై ఉన్నారని చూపిస్తుంది. అదేవిధంగా సన్నిధి సముఖపు రొట్టెలు, యేసుక్రీస్తు వారు జీవాహారం నేనే అన్నాడు. పరలోక తండ్రి మీకు వందనాలు. జీవాహారం, జీవవాక్యమును భుజించే కృప అనుగ్రహించండి. ఆత్మలో బలము పొందే కృప అనుగ్రహించండి తండ్రి. మేము చీకట్లో నడవకుండా 119, 105 ప్రకారం నీ వాక్యము నా పాదము దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభా నీ వెలుగైన ఆ వాక్యంలో మేము మరి నడవలసి ఉంది, ప్రయాణం చేయవలసింది. అలాగుతుంటే అదేవిధంగా తెర మా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరి తెర పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. యేసుక్రీస్తు వారు తెర, తన శరీరం తెర ద్వారా ఆ రెండింటినీ కలిపాడు. అనిలమైన మేము ఆవరణలో ప్రవేశం లేదు. ఇప్పుడైతే యేసుక్రీస్తు బలి అర్పణ ద్వారా ఆవరణము దాటి పరిశుద్ధ మందిరం పరిశుద్ధ స్థలాన్ని దాటి నేరుగా అతి పరిశుద్ధ స్థలంలో ధైర్యమైన ప్రవేశం యేసుక్రీస్తు రక్తం వల్ల మీరు మాకు ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ మేలులు, అర్పణల కొరకే వందనాలు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకే వందనం, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యాన్ని మా హృదయంలో నాటండి. మరొక బైబిల్ స్టడీ, మరికొన్ని విషయాలు తెలుసుకునే కృపను గ్రహించండి. మా మధ్య ఎవరు రోగులుగా అస్వస్థలుగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. సందీప్, అనుష ముప్పిడ నొప్పులతో, పురుటినొప్పులతో బాధపడుతుంది, సుఖప్రసవం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మొదటి 2 మంది బలహీనంగా ఉన్నారు, వారందరినీ ముట్టండి. అందులో మీ స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. మీ దీవెనాశయాలతో మా ముందుకు పంపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిస్థితులకు ఇక్కడ చేరిన మనకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.
మళ్ళీ ఆదివారం ఉదయం 10 గంటలకి ఆ, ఆరాధన కొరకు సమావేశం.